హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ చేశానండి. మా ముగ్గు బాగుందా, మీకు నచ్చిందా కమెంట్ చేయండి. అలాగే ఇంట్లో పనులు స్టార్ట్ అయిపోయినాయి కదండి. స్టార్టింగ్ ఇంట్లో పూజతో పాటు తులసి పూజ కూడా చేసుకున్నానండి. నిత్య పూజ అండి, డైలీ చేసుకునే పూజ కంపల్సరీ అయితే ఇది చేసుకుంటాను. ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకుని ఉంటే ఒక మారేడు దళము, శంకు పూలు పెట్టుకున్నాను. తుమ్మి పూలు దొరికితే తుమ్మి పూలు కూడా పెట్టుకుంటానండి. ఇవైతే చిన్న విగ్రహాలు ఉంటాయండి. లక్ష్మీదేవి, గణపతి, శివుడి విగ్రహం, అలాగే డ్రై ఫ్రూట్స్, చక్కెర నైవేద్యం పెట్టాను. శివపార్వతుల ఫోటో కూడా ఇలా వస్త్రం పెట్టి పువ్వులు పెట్టుకున్నాను. తర్వాత శ్రీకృష్ణుడి ఫోటో ఉంది. తర్వాత లక్ష్మీదేవి అండి. సింపుల్గా నిత్య దీపారాధన అయితే చేసుకొని ఇంట్లో ఏది వీలైన రోజు అదైతే నైవేద్యం పెట్టుకుంటాను. ఏది లేని రోజు పండ్లు లేదా పుట్నాలు, చక్కెర అయినా నైవేద్యం పెట్టుకుంటామండి. ఇది చిన్న మా గౌరమ్మ అండి. మేము గౌరీదేవికి ఇలా చేసి పెట్టుకుంటాము. రోజు దానికి పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేస్తామండి. మా నిత్య పూజ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ అన్నా ఇవ్వండి. అట్లీస్ట్ ఒక కమెంట్ అయినా చేయండి. అలాగే మా ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు టీ కంపల్సరీ అండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నానండి. టీ మరుగుతుండగా అటు ఇంకొక వైపు వంటకైతే స్టార్ట్ చేసుకున్నాము. ఇలా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను. మెంతెం ఈరోజు కూరగాయలు వచ్చి మెంతెం కూర, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇలా బాక్స్లలో పోసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, పాడవకుండా ఉంటాయి. అలాగే కొబ్బరి చట్నీకి కొబ్బరి అయితే తీసి పెట్టుకున్నానండి. ఇలా డబ్బాలలో పోసి పెడితే ఆకుకూరలు అయితే పాడైపోవు. దాంట్లో కింద టిష్యూ పేపర్, పైన అలా న్యూస్ పేపర్ అయినా సరే వేసి పెడితే తడి కూడా అది పీల్చుకుంటుంది. కాబట్టి ఆకుకూరలు చాలా నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. మేమైతే టీ తాగేస్తాం మార్నింగ్. మీరు తాగారా లేదో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మెంతెం కూర, టమాటాకైతే కర్రీకి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాము. కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పిల్లలు తినడానికి పులిహోర అయితే రెడీ చేసి పెట్టాను. ఇది నిమ్మకాయ పులిహోర అయితే చేసి పెట్టానండి. ఇది మార్నింగ్ రైస్ చేస్తాం కదా, పిల్లలు తింటారు తినరని పులిహోర చేస్తే వాళ్ళు తినేస్తారు, అందుకనే చేశాను. అలాగే కొబ్బరి పచ్చడి కూడా, కొబ్బరి చట్నీ అంటారు, కొబ్బరి పచ్చడి అంటారు, చేసి తాలింపు అయితే పెట్టుకున్నాము. ఈరోజు మెంతెం కూర, టమాటా, పెసరపప్పు వేసాను. మీరు ఎంతమందికి మెంతెం కూర, టమాటా, పెసరపప్పు ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మజ్జిగ అండి కంపల్సరీ, చపాతి, పప్పుకి చపాతి బాగుంటుంది. అలాగే దొడ్డు రవ్వ కూడా చేశాను. దొడ్డు రవ్వ ఉప్మా కుక్కర్లో వేస్తే ఈజీగా అవుతుందండి. ఇవి మా బ్రేక్ఫాస్ట్, టిఫిన్లు, లంచ్ బాక్స్లు, స్నాక్స్ అండి. ఈరోజు పిల్లలకి కీరా దోసకాయ అయితే కట్ చేసి పెట్టేశాను. అలాగే ఇవన్నీ రెడీ పెట్టుకుంటూ ఒకటి ఒకటి రెడీ పెట్టేసుకున్నాము. బాటిల్స్, బాస్కెట్స్ అన్నీ. ఇదే మా చిన్ని వీడియో అండి, డైలీ మార్నింగ్ చేసే రొటీన్ కూడా. మీలో ఎంతమందికి మెంతెం కూర, టమాటా, పెసరపప్పు ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే దాంతోపాటు చపాతీ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. చపాతీకి టమాటా పప్పు అయినా బాగుంటుంది, మెంతెం కూర, టమాటా పప్పు అయినా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో ఎంతమంది ఆకుకూరలు తింటారో తినరో కమెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో గోంగూర అయితే తినొద్దంటారు. మేమైతే గోంగూర అనేది తినమండి. ఆకుకూరలు తింటారు తినరు, కానీ గోంగూర అయితే అసలు శ్రావణ మాసం అయిపోయే వరకు కూడా తినము. వేడివేడిగా రైస్ బటన్ కూడా పడిపోయిందండి. ఇవన్నీ బాక్స్లో సెట్ చేయడమే. ఇంకా ఎంత హడావిడి ఉన్నా ఇది ప్రతి డైలీ మార్నింగ్ రొటీన్లో ఇది కంపల్సరీ. ఇదే నా చిన్న డైలీ మార్నింగ్ అండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే పిల్లలు రెడీ అవుతున్నారు. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడమే లేట్ అండి. ఇది మా చిన్న వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.